మనలో చాలామందికి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. కానీ కొద్దిమంది మాత్రమే వాటిని చేరుకుంటారు. చాలామంది అసలు చేరుకోకుండానే ఆ లక్ష్యాలు అక్కడే వదిలేస్తారనమాట. అసలు సక్సెస్ అయిన వాళ్ళకి అంటే మన లక్ష్యాలు చేరుకున్న వాళ్ళకి, చేరుకోకుండా మిగిలిపోయిన వాళ్ళకి తేడా ఏంటి? అసలు ఆ తేడా ఏంటి? కొంతమంది ఎందుకు అందుకోగలుగుతారు? వాళ్ళు అదృష్టవంతులా? లేదా వాళ్ళకి కాలం కలిసొచ్చిందా? వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేశారా? ఇలాంటివన్నీ మన మనసులో వస్తా ఉంటాయి. అబ్బా! వీళ్ళు చాలా అదృష్టవంతులు, చాలా సాధించేశారు అనుకుంటాం. ఇక్కడ చాలామంది పీపుల్ ఎవరైతే సక్సెస్ అయ్యారో, చాలామంది విజేతలయ్యారో, వాళ్ళ జీవితాలు స్టడీ చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడటానికి మనలానే ఉంటారు. చాలా క్యాజువల్‌గా ఉంటారు. ఆల్మోస్ట్ రూపురేఖలు కూడా మనలానే ఉంటాయి. కానీ వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? వాళ్ళతో వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. బయటికి ఎలా కనిపించినా వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసేస్తారనమాట. ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పొద్దునంతా తిరుగుతాడు. సినిమాలకెళ్ళొస్తాడు. కానీ ఆ రోజు తను పెట్టుకున్న టార్గెట్ ఏదైనా చదవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, ఏ పనైనా పూర్తి చేయాలనుకున్నా చేసే పడుకుంటాడు. చూడటానికి చాలా క్యాజువల్‌గా అనిపిస్తాడు. కానీ ఇవన్నీ చేస్తాడనమాట. బయటికి వాళ్ళు చెప్పుకోరు. చాలా సింపుల్‌గా, చాలా నార్మల్‌గా, చాలా రెగ్యులర్‌గా ఉంటారు. కానీ చేయాల్సిన దానిలో వాళ్ళతో వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. చేయాల్సిన పని ఖచ్చితంగా పోస్ట్‌పోన్ చేయరు. మనం ఎప్పుడైతే పోస్ట్‌పోన్ చేశామో, అక్కడే ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశామో, ఎప్పుడైతే బద్ధకం చూపించుకున్నామో, అక్కడే అన్నీ నష్టపోతామనమాట. ఇది ప్రధానమైన అంశం. సో, మనతో మనం కఠినంగా ఉండాలి. ఏది పోస్ట్‌పోన్ చేయకూడదు. తర్వాత మనం అంచనాలేసుకుంటూ ఉంటారు చాలామంది. నేను ఆకాశంలో హర్మాలు కడతాను, పెద్ద పెద్ద క్యాజిల్స్ కడతానని. ఎప్పుడైనా సరే మన టార్గెట్స్ కానీ, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో కొంతవరకు ఆహ్, ఐడియలిజం ఉండొచ్చు. కొంతవరకు ఊహల్లో ఉండొచ్చు. కానీ ఎక్కువ 90% మనం ప్రాక్టికాలిటీలో బతకాలి. ఈరోజు ఎంత అచీవ్ చేయగలం? నేనెంత టైం దీని మీద పెట్టగలను? ఎంత ఫోకస్ చేయగలను? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచంలో దేవుడు ఒకటి అందరికి సమానంగా ఇచ్చాడు. కాలం అనేది అందరికీ సమానమే. ప్రతి ఒక్కళ్ళకి రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ ఉండవు. కానీ ఆ టైంని మనం ఎలా ప్రయారిటైజ్ చేస్తున్నాం? ఆ టైంని ఏ విధంగా మనం వాడుతున్నాం? ఆ టైంని హై ఇంటెన్స్‌గా అంటే ఎక్కువ ఇంటెన్స్‌గా వాడుతున్నామా లేదా అనేది. గుర్తుపెట్టుకోండి, ఇంటెన్స్ లివింగ్, హైలీ ఫోకస్డ్ లివింగ్, హైలీ ఎఫెక్టివ్ లివింగ్ అని కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనం చాలా బాగా బతకాలంటే, ఎఫెక్టివ్‌గా బతకాలంటే టైం మేనేజ్‌మెంట్ చాలా అవసరం. ఇంటెన్స్‌గా బతకాలి అంటే ఒక రోజుని ఒక యూనిట్ లాగా తీసుకొని దాన్ని ఇంటెన్స్‌గా, దాన్ని క్రియేటివ్‌గా అసలు ఈరోజు మనం బతికినట్టు, ఇంత అద్భుతంగా బతికినట్టు అంటే ఇన్ని పనులు చేసినట్టు, ఇంత అచీవ్ చేసినట్టు ఈరోజు మనం పెట్టిన ఎఫర్ట్ భూమి మీద ఎవరు పెట్టకూడదు. అలా అనుకున్నప్పుడే మనం నిద్రపోవాలనమాట. జనరల్‌గా మనం రకరకాల పనులు చేస్తుంటాం కదా! వీటిలో చాలా ఇంటెన్స్‌గా, చాలా ఫోకస్‌గా చేస్తే సక్సెస్ అనేది అదే పరిగెత్తుకుంటూ వస్తది. ఒకవేళ సక్సెస్ రాకపోయినా మనం దాంతో హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. అంటే మనం ఈరోజు 100% ద బెస్ట్ ఇచ్చాం. మనం చేయగలిగినంత చేసాం అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాం. తర్వాత పాజిటివ్ మైండ్ సెట్. చాలా వరకు నెగెటివ్ మాటలు వింటుంటాము. రూమర్స్ వింటుంటాము. ప్రపంచంలో నెగెటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని 2 ఉంటాయన్నమాట. ఒక చోట మనం ఉంటే మనకు అర్థమైపోద్ది. నెగెటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ ఉన్నారు. వాళ్ళు నెగటివిటీ మన మైండ్‌లోకి ఎక్కిస్తున్నారు. ఎప్పుడైతే మీరు నెగెటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేశారో, ఎప్పుడైతే మీరు నెగెటివ్ ఎనర్జీని గుర్తించారో, వెంటనే ఆ పీపుల్‌కి, ఆ ప్లేస్‌కి దూరంగా వెళ్ళిపోండి. లేదా వెళ్ళలేని పరిస్థితిలో మీ మైండ్‌లో అయినా ఆ నెగెటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్, నేను పాజిటివ్, నేను పాజిటివ్ అనుకోండి. ఆటో సజెషన్ ఇచ్చుకోండి. ఆటో సజెషన్ అంటే మనకు మనం చెప్పుకోవటం. మన మైండ్‌కి మనం ఇలా కాదు. మనం చాలా పాజిటివ్‌గా ఉంటాం, పాజిటివ్‌గా ఉంటాం. మీరు అనుకోవచ్చు. కొంతమందికి అసలు జీవితంలో కష్టాలు రావు. కొంతమందికి ఛాలెంజెస్ రావు. కొంతమందికి సవాళ్ళు రావు అనుకోవచ్చు. కానీ ఎన్నొచ్చినా, ఎన్ని సవాళ్ళు ఏదొచ్చినా సరే స్థిరంగా ఉండాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని ఎప్పుడైనా చూడండి. వాళ్ళు చాలా స్థిరంగా, చాలా స్టేబుల్‌గా ఉంటారనమాట. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా తొణకరు, బెనకరు. ఒక పక్క సునామీ వచ్చినా, ఇంకో పక్క ల్యాండ్ స్లైడ్ వచ్చినా, ఇంకో పక్క ఫ్లడ్ వచ్చినా సరే వాళ్ళు వాళ్ళనే ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న చిన్న విషయాలకు మూవ్ అయిపోయి, కదిలిపోయి ఎక్కువగా 99% నేను గమనించిందేంటంటే, ఒక చిన్న కష్టం రాంగానే, ఒక ఛాలెంజ్ రాంగానే, అది చిన్నదైనా, పెద్దదైనా ఊరికే కదిలిపోతాం. ఊరికే చలించిపోతాం. ఊరికే మన లక్ష్యాన్ని వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. ఇది చాలా సార్లు జరుగుద్ది. సో, ఇదంతా కాకుండా మన మీద మనం ఫోకస్ చేసుకోవడం, ఇంటెన్స్ లివింగ్ మీద ఫోకస్ చేసుకోవడం, మన టైమ్ మేనేజ్‌మెంట్ మీద ఫోకస్ చేసుకోవడం, దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవడం, పాజిటివ్ మైండ్‌తో ఉంటాం. ఇవన్నీ చేస్తే మనం ఏదనుకుంటే అది సాధిస్తాం. దానికంటే ఎక్కువ సాధిస్తాం గానీ, తక్కువ సాధించం. ఒకవేళ సాధించలేకపోయామా, ఇంకో రంగంలో ఇంకా బెటర్‌గా ఉంటాం. మనిషి లైఫ్ మాత్రం ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.